ముఖ్యమంత్రికే సెకదాగిచ్చినటువంటి ఈ ఆర్టీసీ గత ప్రభుత్వాలను బొందబెట్టే శక్తి కలిగినటువంటి ఆర్టీసీ మీరు పెద్ద లెక్క కాదు వాళ్ళకి. ఇవాళ మేమందరం కూడా ఆర్టీసీ కార్మికుల పక్షాన నిలబడి మేమందరం సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తా ఉన్నాము. ఈ సమ్మె గత సమ్మెలాగా కాదు. ఈ సమ్మె గత సమ్మెలాగా గత పాలకుల్లాగా బెదిరిస్తే బెదిరిపోయేటువంటి సమ్మె కాదు. అలా బెదిరిపోయే పిరికి కార్మికులు ఎవరు లేడైడ. మీరు ఖచ్చితంగా ఈ సమస్యలకు పరిష్కారం చూపించాల్సిందే. ఈ సమ్మెలో పాల్గొంటున్నటువంటి కార్మికుల పైన ఏమైనా కోటి పనులు చేయాలని ఆలోచన చేస్తే ఈ ప్రభుత్వానికి నిద్ర కూడా పోనీయం. ఇలా కార్మికుల పక్షాన ఎవరు లేరని మీరు అనుకుంటున్నారేమో, కార్మికుల పక్షాన తెలంగాణ సమాజం అంతా నిలబడ్డది. ఇలా ప్రజలు కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. ప్రజలు కూడా ఇలా బస్సులు ఏ ఒక్క బస్సు రోడ్డుపైకి రాకపోయినప్పటికీ కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. ఆర్టీసీ కార్మికుల ఆకలి గోస ఇదని చెప్పి వాళ్ళ కడుపు నిండితే కదా ఇలా ప్రయాణికుడు ఒక చోటు నుంచి ఇంకో చోటుకు పోయేది. ఆ పరిస్థితి లేదు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటా ఉంది, అసెంబ్లీలో కూడా చెప్తా ఉంది, మేము ఇన్ని కోట్ల మంది ప్రయాణికులను ఫ్రీగా తరలించమనేటువంటి మాట చెప్తా ఉంది. మరి ఎంతమంది కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేసినాం అనేటువంటి లెక్క ఈ ప్రభుత్వం ఎందుకు చెప్తలేదని నేను అడుగుతా ఉన్నా. అందుకోసమే మేము మొదటి నుంచి కూడా ఒకటే వాదం మీద ఉన్నాం. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ నెరవేరే వరకు ఈ సమ్మె కొనసాగుతుంది. నువ్వు అధికారుల కమిటీ ఇంకో కమిటీ వేస్తా, ఆ కమిటీల ద్వారా మేము చర్చలు కొనసాగిస్తాము. ఇదేమో పెద్ద మనసులో ఒప్పదమ్మా చర్చలు కొనసాగించడానికి. నువ్వు ఇచ్చేది ఉంది, మేము తీసుకునేది ఉంది. గదే కదా, నువ్వు ఇచ్చేది ఉంది, మేము తీసుకునేది ఉంది. నువ్వు ఇవ్వాల్సింది ఎప్పుడు ఇస్తావో చెప్పు, ఏ రోజు ఇస్తావో చెప్పు. అది చెప్పకుండా కాలయాపన చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే చేస్తూ ఉందో ఆర్టీసీ యాజమాన్యం, ఈ యాజమాన్యానికి మేము ప్రధానంగా చెప్తుంది ఒక్కటే, మా సంఘాలను పునరుద్ధరించండి. అడగడానికి ఒకడు ఉంటాడు, అది లేకుండా సంఘాలను డిమాలిష్ చేస్తే అసలు ఆర్టీసీ కొంతమంది డిపో మేనేజర్లు కూడా వాళ్ళ తాత జాగీర్ అయినట్టుగా ఆర్టీసీ వాళ్ళ నాయనగారు రాసిచ్చిన ఆస్తి లెక్క ఫీల్ అవుతారు. అట్లా ఫీల్ కాకుర్రి, అట్లా ఎవరన్నా ఉంటే ఫీల్ కాకుర్రి. ఆర్టీసీ డిఎంలు కానీ లేకపోతే ఆ పై స్థాయి అధికారులు కానీ, ఈ ఆర్టీసీ మాది, కార్మికులది, ఇది మా కార్మికుల ఆస్తి. ఇదే ఆర్టీసీని గతంలో ఎక్కడికక్కడ ఈ డిపోలను ఖతం చేసే కార్యక్రమం ఈడ కూడా గొలుసు పెట్టిరు అప్పట్లో. దీన్ని లేపేదానికి వర్క్షాప్ పని చేస్తానికి అప్పుడు గొలుసు పెడితే నేనే మాట్లాడినా, గొలుసు పెడుతుర్రో పోతా యశోద హాస్పిటల్కి ఇస్తానికి ఆ రోజు పెట్టిండు సారు అప్పటాయన. ఆ రోజు మనం అందరం కూడా వీటిని అడ్డుకున్నాం. ఇలా ఆర్టీసీకి ఏం తక్కువైందా? ఆస్తులు లేవు ఆర్టీసీ దగ్గర మ్యాన్ పవర్ లేదా? ఆర్టీసీ దగ్గర శక్తి లేదా? ఈ రాష్ట్రాన్ని కదిలించేటువంటి శక్తి ఆర్టీసీ దగ్గర ఉంది. కాబట్టి ప్రభుత్వాన్ని ఒక్కటి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. మీకు దమ్ముంటే నిజంగా ఈ ప్రభుత్వం కార్మిక పక్షపాత ప్రభుత్వమే అయితే ఎక్కువ రోజులు చూసుకోకండి, మురిగిపోయిన కాళ్ళని వెంటనే కొట్టేసుకోవాలి. మేమందరం కూడా ఒకే తాటి మీదకి వచ్చినాం. ఇక ఏ కార్మికుడు కూడా బస్సు ఎక్కే పరిస్థితి లేదు, బస్సు నడిపే పరిస్థితి లేదు. బస్సు ఆగిపోయిందంటే ప్రభుత్వం ఆగిపోయినట్టే లెక్క. మరి ఈ ప్రభుత్వం ఆగిపోదలుచుకుందా? ఈ ప్రభుత్వం గద్దె దిగదలుచుకుందా? ఈ ప్రభుత్వం నామ రూపాలు లేకుండా కొట్టుకపోదలుచుకుందా నేను అడుగుతా ఉన్నా. అలాగే ఆర్టీసీ కార్మికులారా, సోదరులారా, ఈ ప్రభుత్వాలు చేయకపోతే చేసే ప్రభుత్వం రేపు పొద్దుగాలు వస్తుంది, కానీ వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం. ఒక ఆయన చెప్తా ఉన్నాడు, మళ్ళా నేనే వస్తాను, ఒక ఆయన మళ్ళా నేనే ఉంటాను, ఇంకో ఆయన. ఎందుకు ఈ నాశనం చేస్తానుక? ఎందుకయ్యా మీరు అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనాలు అయిపోయినాయి, ఇడిపోయి మంచిగా బతుకుతా ఉన్నారు. ఇక్కడ మాత్రం అతి గతి లేదు. మళ్ళా వీళ్ళు పెద్ద సిపాయిలు, ఈ ముఖ్యమంత్రులు, వీళ్ళని మించిన సిపాయిలు లేరుగా.